గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సీపీకెట్ అయిపోయిన తర్వాత నేను వీడియోలు ఎక్కువ చేయలేదు, బట్ చాలా మంది అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో పీజీ వచ్చిర్రు, ఓకేనా? సో మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా, మరి ఇంటికి ఉన్నారా, డే స్కాలర్సా, ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అవుతుంది, బయట రూమ్లు తీసుకొని కూడా కొంతమంది ఉన్నారు, ప్రైవేట్ హాస్టల్స్లో కూడా కొంతమంది ఉన్నారు, అండ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్గా మెయిన్ క్యాంపస్ అవ్వచ్చు, సబ్ క్యాంపస్ అవ్వచ్చు, ఆల్రెడీ అందరు హాస్టల్స్లలో ఉన్నారు. ఓకే, ఉస్మానియా అవ్వచ్చు, కాకతీయ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏదో ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, ఆల్ యూనివర్సిటీస్లో అందరూ సెటిల్ అయిపోయారు, అందరూ హాస్టల్స్లో ఉన్నారు, క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నారు, అండ్ ప్రిపరేషన్ కూడా కొంతమంది అవుతున్నారు. వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకేనా? సో మన ఛానల్ని చాలామంది, కొన్ని వేల మంది స్టూడెంట్స్, అన్ని యూనివర్సిటీస్లో ఉన్న పీజీ స్టూడెంట్స్ సపోర్ట్ చేసారు, చూసారు, అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది మీకు. అంతే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, సో పీజీకి వచ్చిన మనము ఎవరెవరైతే మీరు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో, ఓకేనా? సో గవర్నమెంట్ జాబ్స్, ఈ ఈ ఈ నోటిఫికేషన్స్ కాకుండా టీచింగ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, సో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా పీజీకి వెళ్ళండి, పీజీ క్లాసులు మంచిగా వినండి. ఎందుకంటే పీజీ అయిపోయిన తర్వాత మీకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు తర్వాత టీచింగ్ సైడ్ పోనీకి ఉంటుంది. అది సెపరేట్గా మాట్లాడుకుందాం మనం, ఓకేనా? పీజీ అయిపోయినాక టీచింగ్ రూట్ అనేది వేరు ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేసుకుంటా. ప్రస్తుతానికైతే ఎవరైతే ఏ నోటిఫికేషన్స్కి ప్రిపరేషన్ అయితే బికాస్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మీరు చాలామంది ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, కొంతమంది అడిగారు, అన్న అసలు మేమేం ప్రిపరేషన్ అయితే లేమన్నా, మాకు ఒక డైలమాల్ ఉంది, 2 years పీజీ మేము వేస్ట్ చేసుకుంటాము, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము, ఓకేనా? సో మార్నింగ్ లేస్తాము, ఓకే, టిఫిన్ చేస్తాం, కాలేజీకి పోతాం, మధ్యాహ్నం వస్తాం, మళ్ళీ ముచ్చట్లు పెడతాం, రీల్స్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, పడుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ చాయ్ తాగుతాం, ఈవినింగ్ అట్లా తిరిగి వస్తాం, ఈవినింగ్ ముచ్చట్లు పెడతాం, తింటాం, పడుకుంటాం. సింపుల్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. మాకు కరోనా చేయడం వల్ల మిస్టేక్ ఏంటంటే 7 monthsలోనే మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మీరు ఇప్పుడు నవంబర్లో, అక్టోబర్లో మీరు క్యాంపస్కి వస్తే, మేము ఫిబ్రవరిలో వచ్చినాం క్యాంపస్కి, హాస్టల్కి. అప్పుడు మా అడ్మిషన్స్ అయినాయి. సో ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ సగం అయిపోయింది. అప్పుడు వచ్చినాం మేము పీజీ ఫస్ట్ ఇయర్స్కి. వచ్చిన తర్వాత అప్పుడు మాకు అట్లా జరిగింది. బట్ ఇప్పుడు మీరు ఓకే, మాకంటే బెటరే, మీరు తొందరనే వచ్చారు క్యాంపస్కి. అండ్ మీకు ఫిబ్రవరిలో సెమిస్టర్ ఉంటుంది, జూలైలో ఇంకో సెమ్ ఉంటుంది, జూలైలో సెకండ్ సెమ్తో మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సో టైం లేదు, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. మీరు వచ్చిన పర్పస్ ఏంది అనేది మీరు రోజు గుర్తుపెట్టుకొని, దేనికి ప్రిపరేషన్ అయితే ఉన్నారు అది కొంచెం మైండ్లో పెట్టుకొని, టైం వేస్ట్ చేయకుండా ఈ 2 years టైంని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. సో ఇప్పుడు నేను నార్మల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది అందరికీ తెలిసిందే అండి, ఇప్పుడు మీరు పీజీ దాకా వచ్చిరు అంటే మీకు నేను చెప్పాల్సింది ఏం లేదు. యు నో ఎవ్రీథింగ్. ఓకే, యు ఆర్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు మాస్టర్స్ చేస్తున్నారు, మీకు అన్నీ తెలుసు. బట్ ఒక చిన్న ఓవర్వ్యూ లాగా మీకు చెప్పదామని రాస్తున్నా. ఇప్పుడు మనకు సెంట్రల్లో అయితే యూపీఎస్సీ ఉంటుంది. సెంట్రల్లో యూపీఎస్సీ ఉంటుంది, చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుతారు. యూపీఎస్సీ అనేది ఒక బోర్డే, ఓకేనా? యూపీఎస్సీ అనేది ఒక బోర్డు. యూపీఎస్సీ అంటే నాట్ ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్ అది కాదు. యూపీఎస్సీ బోర్డులో చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. యూపీఎస్సీ కండక్ట్ చేసేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని ఉంటాయి. ఓకే, యూపీఎస్సీ నాట్ ఓన్లీ సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కాకుండా యూపీఎస్సీ సిడిఎస్ కండక్ట్ చేస్తుంది, ఎన్డీఏ కండక్ట్ చేస్తుంది, చాలా నోటిఫికేషన్స్, కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్ అది కండక్ట్ చేస్తుంది. సో యూపీఎస్సీలో చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. మీరు దేనికి ప్రిపరేషన్ అవుతారు, మీకు అంత టైం ఉందా, ఈ 2 years టైంలో నేను అది చేయగలుగుతానా అనేది మీరు ఆలోచించుకోరు. నెక్స్ట్ చాలామందికి తెలుసు ఎస్ఎస్సి ఉంటుంది, ఎస్ఎస్సిలో సిజిఎల్ ఉంటుంది, ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎస్ఎస్సిలో ఎంటీఎస్ ఉంటుంది మెయిన్గా. ఇది ఎవ్రీ ఇయర్ వస్తాయి నోటిఫికేషన్లు. సెంట్రల్ గవర్నమెంట్ అండి ఇవన్నీ, సెంట్రల్. ఎస్ఎస్సి మనకు కండక్ట్ చేస్తుంది. ఈ ఎంటీఎస్ జస్ట్ 10th class క్వాలిఫికేషన్, ఈ సిహెచ్ఎస్ఎల్ జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్, ఈ సిజిఎల్ జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్. గూగుల్లో కొట్టుకొని చూసుకోండి, చాలామందికి కొంతమందికి తెలియదు ఇవేంది అనేది. గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది మన సిలబస్ ఏంది, ఎట్లుంది పేపర్ ప్యాటర్న్ అనేది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేది. ఇది యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎస్ఎస్సి కూడా, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, అది కండక్ట్ చేసే ఎగ్జామ్స్. ఎంటీఎస్ నోటిఫికేషను, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషను, సిజిఎల్ నోటిఫికేషను ఇవి వస్తాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా డిపార్ట్మెంట్, ఒక గవర్నమెంట్ అంటే చాలా డిపార్ట్మెంట్ ఉంటుందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ అని, ఇంకేదో ఎన్నో 40+ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఉంటారు పనిచేసేటోళ్ళు. సో ఆ స్టాఫ్నే మనకి ఎస్ఎస్సీలు ఫిల్ చేస్తారు, సిజిఎల్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, ఎంటీఎస్లో కానీ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ కూడా. సో బ్యాంకింగ్లో మనకి పీఓ ఉంటుంది ఆబ్వియస్లీ. బ్యాంకింగ్లో ఐబీపీఎస్, ఎస్బీఐ, రూరల్ రిక్రూట్మెంట్ బ్యాంక్, ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ జూన్, జూలైలో వస్తాయి, అది అందరికీ తెలిసిందే. సో బ్యాంకింగ్ సెక్టర్ ట్రై చేసే వాళ్ళకు బెనిఫిట్ ఏంటంటే, ఈ బ్యాంకింగ్ సైడు ఒక 6-7 months లోపు, 8 months లోపే నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నా జాబ్ వచ్చిందా రాలేదని తెలిసిపోతుంది. జూన్, జూలైలోనే వస్తుంది మనకి. ఓకే, ఐబీపీఎస్ కానీ, మనకి ఎస్బీఐ కానీ, రూరల్ రిక్రూట్మెంట్ బ్యాంక్, ఆర్ఆర్బి కానీ,
ఇందులో పీఓ ఉంటుంది, ప్రొబేషనరీ ఆఫీసర్, అంటే ఒక మేనేజర్ లెవెల్ పోస్ట్, బ్యాంక్ మేనేజర్ అనుకోండి, ప్రొబేషనరీ ఆఫీసర్. నెక్స్ట్ క్లర్క్ ఉంటుంది, ఓకేనా. సో క్లర్క్ అంటే నార్మల్గా ఆ మేనేజర్ కింద స్టాఫ్ మొత్తం, క్లర్క్ అంటే మనం అటెండర్ అనుకుంటాం కానీ అటెండర్ కాదు. సో బ్యాంక్ మేనేజర్ కింద ఆ స్టాఫ్ మొత్తం క్లర్క్ కిందనే వస్తారు. మనకి ఇప్పుడు క్లర్క్ నోటిఫికేషన్ కిందనే వాళ్ళందరూ ఫిల్ అవుతారు. ఇప్పుడు క్యాషియర్ కానీ ఇంకా వాళ్ళు కానీ వీళ్ళందరూ క్లర్క్ నోటిఫికేషన్ కింద ఫిల్ అవుతారు. సో బ్యాంకింగ్ సెక్టర్ సైడ్ పోయేటోళ్ళు జూన్లో జూలైలో మీకు నోటిఫికేషన్ వస్తే మీకు ఆగస్ట్లో ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్, జనవరి ఫిబ్రవరి వరకు మొత్తం మెరిట్ వస్తుంది, అయిపోతుంది. 7 మంత్స్ లోపు మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఐబీపీఎస్లో పీఓ నోటిఫికేషన్, క్లర్క్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే పీఓ అంటే ప్రొవిజనరీ ఆఫీసర్ అంటే మేనేజర్ లెవెల్, క్లర్క్ అంటే నార్మల్గా క్లర్క్ లెవెల్ పోస్టులు, ఆ స్టాఫ్ బ్యాంక్లో స్టాఫ్ అన్నట్టు. అట్లనే ఎస్బీఐ పీఓ వస్తుంది, ఎస్బీఐ క్లర్క్ వస్తుంది, ఆర్ఆర్బీ పీఓ వస్తుంది, ఆర్ఆర్బీ క్లర్క్ వస్తుంది. 5-6 నోటిఫికేషన్లు వస్తాయండి. మొత్తం ఒక 20-30 వేల పోస్టులు అన్నీ కలిపి వస్తాయి. సో బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అటు సైడ్ కోచింగ్ అని తీసుకొని ప్రిపరేషన్ అవ్వండి. 2 years టైం ఉంది కదా మీకు, అది ఓకే. బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, తక్కువ టైం ఉంటుంది, ఓకేనా. మీరు మంచిగా ప్రిపరేషన్ అయితే జూలై నుంచి డిసెంబర్ జనవరి వరకు 6 months లోపు మీ రిక్రూట్మెంట్ మొత్తం అయిపోతుంది, మీకు జాబ్ కూడా వస్తుంది మంచిగా ప్రిపరేషన్ అయితే. ఒక ఇయర్ మిస్ అయితే ఇంకో ఇయర్ ట్రై చేసుకోవాలి. జూన్ జూలైలో ఈ నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా. ఇది కూడా అంతే, ఎస్ఎస్సి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వస్తుంది, యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ సైడ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మనము నార్మల్ సోల్జర్ పోస్ట్కి పోవాలనుకుంటే ఏజ్ లిమిట్ ఉంటుంది, 20-21 years ఉంటుంది. బట్ డిఫెన్స్లో కూడా ఈ ఈ ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ ఆఫీసర్ లెవెల్ పోస్టులు కొన్ని పడతాయి. మీరు అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోండి, ఓకేనా. డిగ్రీ తోటి కానీ, బీటెక్ తోటి కానీ, ఐటీఐ తోటి కానీ ఏమన్నా కొన్ని డిఫెన్స్ సైడ్ పోస్టులు పడతాయి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి ట్రై చేసుకోండి. ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వే రేపు లాస్ట్ డేట్ ఉంది, ఎన్టీపీసీ, ఓకేనా. ఎన్టీపీసీలో మనకి ఎన్టీపీసీలోనే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్నది, గ్రాడ్యుయేషన్ లెవెల్, అండ్ నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ ఈ ఎన్టీపీసీలోనే మళ్ళీ ఆర్ఆర్బీ గ్రూప్ డి. ఇప్పుడు రైల్వేలో నార్మల్గా రైల్వే నోటిఫికేషన్లో గ్రూప్ డి ఎప్పుడో సంవత్సరం కింద అప్లై చేస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చినాయి. సో రైల్వే అనేది లేట్ ప్రాసెస్ ఉంటుంది. రైల్వే ప్రిపరేషన్ అంటే ఐటీలో ఎట్లుంటుంది అంటే లేట్ ప్రాసెస్ ఉంటుంది, ఓకే. ఇటు సైడ్ కూడా ఉంది. రైల్వేలో గ్రూప్ డి అనేది 10th class లెవెల్, 10th పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు గ్రూప్ డి. 1,08,00,000 అప్లై చేసారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో. 1,08,00,000 మంది అప్లై చేస్తే 30,000 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్కి 9,60,000 అప్లికేషన్లు వచ్చినాయి. అక్కడ తిప్పి కొడితే 1,000-1,500 పోస్టులు ఉన్నాయి, అంతే. అట్లుంటుంది కాంపిటీషన్. జస్ట్ ఒక 10th class క్వాలిఫికేషన్ గ్రూప్ డి జాబ్కి. నెక్స్ట్ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ కేటగిరీ పోస్ట్ అని ఉంటుంది ఇది ఎన్టీపీసీ. ఇందులో గ్రాడ్యుయేషన్ లెవెల్ డిగ్రీ తోటి ఒక 5,000 పోస్టులు, 6,000 పోస్టులు వస్తాయి. అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇంటర్మీడియట్ తోటి ఒక 3,000-4,000 పోస్టులు వస్తాయి. ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇంటర్ లెవెల్ అంటే ఇంటర్ తోటి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ తోటి అప్లై చేసుకోవచ్చు. ఎన్టీపీసీ 2 నోటిఫికేషన్లు, గ్రూప్ డి 10th తోటి వస్తుంది. ఈ రైల్వేలో ఈ జాబ్స్ ఉంటాయి పర్టికులర్గా, ఓకేనా. రైల్వేలో ఈ జాబ్స్ ఉంటాయి. ఇంకా వేరే కూడా కొన్ని ఏమన్నా వేరే నోటిఫికేషన్స్ రైల్వే రిలేటెడ్ ఉండొచ్చు. సో రైల్వే స్టైల్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు, ఓకే. సో మీరు ఎట్లా ప్రిపరేషన్ అవుతారంటే నేను చెప్పిన వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ అని మనం ఒక దాని మీద గట్టిగా ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి పోతారా, బ్యాంకింగ్ పోతారా, రైల్వేస్ పోతారా, యూపీఎస్సీ పోతారా, ఒక్కదాని మీద ఏం పెట్టి ఆ ఒక్కదాని మీద 2 సంవత్సరాలు కూర్చుంటే అది వస్తుంది, ఓకేనా. మొత్తం ర్యాండమ్గా ఒక 10 ఎగ్జామ్స్ రాస్తా, 10 నోటిఫికేషన్స్ రాస్తాను కాకుండా చూసుకోవాలి. ఒకదాని మీద గట్టిగా ఏం చేసి దానికే ప్రిపరేషన్ కావాలంటే వేరే జాబ్స్ ట్రై చేసుకుంటే చేసుకోండి. బట్ నీ ఏం ఒక్కదాని మీద ఉండాలి. దాని సిలబస్ ఏంది, దాని టాపిక్ ఏంది, దాని ఎట్లుంది, కోచింగ్ ఏంది, బుక్స్ ఏంది అని దాని మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. దానికే చదవాలి, దాన్ని అటెంప్ట్ చేయాలి. మధ్యలో వేరే నోటిఫికేషన్స్ వస్తే ట్రై చేస్తే చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో దేనికి ప్రిపరేషన్ అయినా మ్యాక్సిమం వేరే దానికి కూడా సిలబస్ సేమ్ ఉంటుంది, యూజ్ అవుతుంది కాబట్టి, ఓకే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాయి. చాలామంది వెయిట్ చేసిన, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్. లాస్ట్ ఇయర్ ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయినా నేను, ఓకేనా. సో చాలా కష్టపడి కోచింగ్ తీసుకొని చాలా అయినా కానీ ఈవెంట్స్ అనుకోకుండా పోయింది, అది అన్ఎక్స్పెక్టెడ్, ఓకే. సో అది ఎందుకు పోయింది ఏంది అనేది అది ఇక మై బ్యాడ్ లక్. కానీ సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ బిగ్గెస్ట్ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్లో మనకి పెద్ద నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 15,000 పోస్టులు వస్తాయి, ఓకే. మరి ఈసారి ఎప్పుడు వస్తుంది చూడాలి. 2026లో అయినా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తారా అని చూడాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, గర్ల్స్ బాయ్స్. సో మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఉంటే ట్రై చేసుకోవచ్చు. మంచిగా మనము ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ వచ్చినా, ఫైర్ కానిస్టేబుల్ వచ్చినా, మనకి ఏఆర్ కానిస్టేబుల్ వచ్చినా మీ జిల్లాలోనే వర్క్ చేస్తారు మీరు, ఓకేనా. సో బెటాలియన్ కానిస్టేబుల్ అనేది బాయ్స్కి ఉంటుంది. అది ఏ బెటాలియన్లో వాడేది తెలియదు కానీ నార్మల్గా అయితే కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, ఫైర్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అని మన జిల్లాలోనే చేసుకోవచ్చు మనం.
ఎస్ఐ జాబ్ కూడా ఉంటుంది. 500-600 పోస్టులు కానీ 1000 పోస్టులు కానీ ఎంత వచ్చేది తెలియదు. నార్మల్గా 1000-1500 పోస్టులు కూడా రావచ్చు ఎస్ఐ పోస్టు. సో అది వస్తే మన జోనల్, మన పక్క జిల్లాలల్లో, మన జిల్లాలల్లో వేరే మండలాల్లో కూడా చేసుకోవచ్చు. సో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మనం ఒక 2 years 3 years దాని మీద ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1.5 year 1 year ఈజీగా పడుతుంది. ఓకే. ఇక గ్రూప్స్ అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నదే ఒక గ్రూప్ 1. ఓకేనా, ఒక్కటే గ్రూప్ 1 జరిగింది. సో ఇంకో గ్రూప్ 1 ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అండ్ గ్రూప్ 2 కూడా ఎన్ని పోస్టులు ఉంటాయండి? సో గ్రూప్ 2కి 700 చిల్లర పోస్టులు ఉంటాయి. గ్రూప్ 3కి 1300 చిల్లర పోస్టులు ఉంటాయి. అంతే. గ్రూప్ 1 కూడా అంతే ఉంటుంది. సో గ్రూప్ 1కి అంతే ఉంటుంది. గ్రూప్ 2 700 చిల్లర పోస్టులు, గ్రూప్ 3 1300 చిల్లర పోస్టులు. అంత తక్కువ పోస్టులు ఉంటాయి. బట్ అప్లై చేసే వాళ్ళు 4-5 లక్షల మంది ఉంటారు. సో గ్రూప్స్ అనేది అంత పెద్ద యుద్ధం అది. ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నాడు. నా ఫ్రెండ్కి 460-470 ర్యాంక్ వచ్చింది, అయినా జాబ్ రాలేదు. ఎందుకంటే అతనిది బీసీడీ, నాది కూడా బీసీడీనే, మా ఫ్రెండ్ది కూడా బీసీడీనే. సో బీసీడీ అవ్వడం వల్ల వాళ్ళ జోన్లో ఆయనకు జాబ్ రాలేదు. ఓకే, వేరే కేటగిరీ అయి ఉంటే జాబ్ వచ్చేది, వేరే జోన్లో బీసీడీ అయి ఉన్న జాబ్ వచ్చేది. సో అతని జోన్లో జాబ్ రాలేదు. అర్థమవుతుందా? సో అట్లుంటుంది అన్నట్టు. మనకి గ్రూప్స్ తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేము. దానికి తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ లక్షల మంది అప్లై చేస్తారు. గ్రూప్ 4 ఒకటి కొంచెం బెటర్, ఎందుకంటే 8,000-9,000 పోస్టులు ఈజీగా వస్తాయి. సో గ్రూప్ 4 అనేది, గ్రూప్ 4లో మనకి మ్యాథ్స్ ఉంటుంది. గ్రూప్ 4లో మ్యాథ్స్ 150, జిఎస్ 150, ఆఫ్ ఉంటుంది. సో గ్రూప్ 4 మ్యాథ్స్ రావాలి, జిఎస్ రావాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి మ్యాథ్స్ ఏమి ఉండదు, మొత్తం సబ్జెక్టే ఉంటుంది, జిఎస్ఏ. సో గ్రూప్ 4 అనేది కొంచెం బెటర్. ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఎట్లా అంటే గ్రూప్ 4 చదివితే 8-9 వేల పోస్టులు వస్తాయి. కొంచెం జాబ్ రానికి గ్రూప్స్లో గ్రూప్ 4 బెటర్. బట్ అందులో మ్యాథ్స్ ఉంటుంది, జిఎస్ ఉంటుంది. 150 మంచిగా చదువుకోవాలి. ఇక డిఎస్సి నోటిఫికేషన్ తెలిసిందే కదా, టీచర్ పోస్టులకి మనకి SGT ఉంటుంది, సెకండరీ గ్రేడ్ టీచర్. దీనికి మనము SGT జాబ్ కొట్టాలంటే ఇప్పుడు డిఈడి చేయాలి. ఇంటర్ అయిపోయాక టీటీసీ కానీ డిఈడి కానీ అంటారు, 2 years కోర్స్ ఉంటుంది. లేదంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలంటే డిఎస్సిలో బీఈడి చేయాలి. డిగ్రీ అయిపోయాక 2 years బీఈడి చేయాలి. ఈ బీఈడి చేసిన వాళ్ళు కానీ డిఈడి చేసిన వాళ్ళు కానీ టెట్ రాస్తారు. టెట్ రాసి డిఎస్సి నోటిఫికేషన్లో SGT స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వేసుకోపోతారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ కూడా మంచిదే. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత హైయెస్ట్ నోటిఫికేషన్ అదే. మీకు 10-11 వేల పోస్టులు వస్తాయి. సో డిఎస్సి నోటిఫికేషన్, ఇంకో నోటిఫికేషన్ రావాలని కోరుకుంటారు. లాస్ట్ డిఎస్సిలో కూడా నా పీజీ క్లాస్మేట్స్ చాలామంది డిఎస్సి క్వాలిఫై ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు ఆల్రెడీ. మంచి గవర్నమెంట్ స్కూల్ టీచర్ పోస్టులు, మంచి శాలరీస్ కూడా ఉంటాయి. ఓకేనా, ఈ అన్నట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు మన పీజీ చేసిన వాళ్ళు. సో పీజీ చేసిన వాళ్ళు కూడా అది ఎప్పుడు వస్తుందో తెలియదండి, జేఎల్ నోటిఫికేషన్. పీజీ కంప్లీట్ అయిపోయాక గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మనకు జూనియర్ లెక్చరర్ కానీ, డిగ్రీ లెక్చరర్ కానీ, ఇప్పుడు గురుకులాల టీజీటీలు, పీజీటీలు, గురుకులాల టీచింగ్ సైడ్ పోవాలనుకుంటే ఆబ్వియస్లీ మనము ఈ గురుకులాలల్లో మనకి లెక్చరర్స్ కావాలంటే బీఈడీ ఉండాలి, పీజీ ఉండాలి. ఇక నార్మల్ బయట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో బీఈడీ ఏం అవసరం లేదు, ఒక పీజీ ఉంటే సరిపోతుంది. సో ఈ టీచింగ్ పోస్టులు ఎప్పుడు వస్తాయనేది కూడా ఇక గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, మరి ఇంకో వస్తుంది అన్నారు. ఎప్పుడు వస్తుందో ఇక తెలంగాణ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంది ఎప్పుడు ఇస్తారు అనేది. నెక్స్ట్ జీపీఓ అని కూడా మొన్నటిదాకా జీపీఓ అన్నారు. విఆర్ఓ వ్యవస్థ, ఆ విఆర్ఓ పోస్టుని మనకు జీపీఓగా చేంజ్ చేసారు, తెలిసిందే కదా, గ్రామ పాలన ఆఫీసర్. 6,000 పోస్టులు 5,000 పోస్టులు వస్తున్నాయి అన్నారు. ఆ పాత విఆర్ఓలతోటే మన జీపీఓలు ఫిల్అప్ అయిపోయినాయి. అది ఎప్పుడు వస్తుందో ఏమో, ఇక ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా అంటే మనకు మెయిన్గా హయ్యెస్ట్ అంటే ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్, ఒకటి డిఎస్సి, ఇంకొకటి గ్రూప్ 4. ఓకేనా, గ్రూప్ 4లో కూడా 8-9 వేల పోస్టులు వస్తాయి. ఎస్ఐ కానిస్టేబుల్ 14-15 వేలు వస్తాయి. డిఎస్సి కూడా 10-11 వేల పోస్టులు వస్తాయి. ఇవి హైయెస్ట్ మన స్టేట్ గవర్నమెంట్. సో వీటి మీద గట్టిగా ఫోకస్ చేసుకుంటే కొన్ని వేల పోస్టులు వస్తాయి కాబట్టి కొట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఎస్ఎస్సి అండి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవ్రీ ఇయర్ వస్తుంది. మంచి పోస్టులు ఉంటాయి, మంచిగా అప్లై చేసుకోనికి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, 20-30 వేల పోస్టులు వస్తాయి. బ్యాంక్ క్లర్క్ పోస్టులు, మేనేజర్ పోస్టులు అన్నీ కలిపి జూలైలో, మళ్ళీ 6 months లోపే ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ అయిపోతాయి. మంచిగా ప్రిపరేషన్ కావాలంటే కావచ్చు. ఇక రైల్వేస్ అనేది వస్తుంది కానీ అది ఎప్పుడు అయిపోయింది తెలియదు, చాలా టైం పడుతుంది. ఎన్టీపీసీ నోటిఫికేషన్, రైల్వే కూడా. సో మీరు దేనికి ప్రిపరేషన్ అవుతారు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది సో మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. సో మీరు మంచిగా ఆలోచించుకొని దేనికి ప్రిపరేషన్. ఇందులో చెప్పనివి కూడా చాలా నోటిఫికేషన్లు ఉంటాయి. నేను ఎట్లా అంటే కొన్ని నోటిఫికేషన్ తీసుకొచ్చే బోర్డు మీద రాసిన, ఎందుకంటే మెయిన్ నోటిఫికేషన్లు ఇవన్నీ. చాలామంది ఇప్పుడు ప్రిపరేషన్ అయ్యేది. ఇక కొన్ని పోస్టులు చిన్న పోస్టులు ఉంటాయి, జస్ట్ చిన్న 40 పోస్టులు, 50 పోస్టులు, 100 పోస్టులు, 500 పోస్టులు, కొన్ని పోస్టులు వచ్చేది చిన్న నోటిఫికేషన్స్ ఉంటాయి. దానికి క్వాలిఫికేషన్ కూడా వేరే ఉంటుంది. సో అది ఇక ఈ తెలంగాణలో ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి జూనియర్ లైన్మెన్, ఓకేనా. సో జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ ఐటీఐ చేసిన వాళ్ళు దానికి అప్లై చేసుకుంటారు చాలామంది. మా పీజీ క్లాస్మేట్ కూడా జూనియర్ లైన్మెన్
జాబ్ వచ్చింది పీజీలో అయిపోయిన తర్వాత. సో మీరు దేనికి ప్రిపరేషన్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి కంపల్సరీ. అండ్ మీరు దేనికి ప్రిపరేషన్ అవుతున్నారు ఒక్కదాని మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నారు దానికి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మరి మీకు ఏమైనా అర్థమైందా, మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా ఏం నోటిఫికేషన్లు ఉన్నాయని కొంతమందికి తెలియదు, అందుకే ఈ వీడియో చేసిన. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మీకు కింద డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి, మీరు దేనికి ప్రిపరేషన్ అవుతున్నారు కింద కమెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో హెల్ప్ అయిందా లేదా కూడా కింద కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఐ హోప్ కంపల్సరీ మంచిగా ప్రిపరేషన్ అవ్వండి, ఏదో ఒక జాబ్ మీకు రావాలని కోరుకుంటున్నా. అండ్ చెప్పిన కదా టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి, అంటే పీజీ చేస్తున్న వాళ్ళు ప్రజెంట్, సో పీజీ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. పీజీ అయిపోయిన తర్వాత మీరు టీచింగ్ సైడ్ పోతారు కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది పీజీలో మీకు మంచిగా పనిచేస్తుంది. తర్వాత మీరు జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు పీజీతో అవ్వచ్చు. సో అది వాళ్ళ కోసం చెప్తున్నా. ఎనివేస్ ఉంటా, డన్. మరి డౌట్స్ ఉంటే కింద కమెంట్ కంపల్సరీ, ఓకేనా? సరే ఉంటా, డన్. బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్.